ఏమీ ఆశించకుండా మన కర్తవ్యం ఏదో మనం చేసినట్టయితే సుందరకాండలో హనుమంతుడిలాగా నిశ్చింతగా ఉంటాం. ఈ 3 రోజులు మన కథాక్రమం అంతా అదే. హనుమంతుడు అంత దూరం వెళ్ళాడు, సముద్రం దాటాడు, అశోకవనంలో అమ్మవారిని చూశాడు, చాలా ఇబ్బంది పడి రాక్షసుల నుంచి తప్పించుకొని మాట్లాడాడు. ప్రాణాలకి ఎదిరించి పోరాడినట్టే రిస్క్ తీసుకోవడం అంటాం, మన మామూలు రిస్క్ కాదు అది. ప్రాణాలకి తెగించి వ్యవహరించాడు అక్కడ. లేకపోతే రాక్షస స్త్రీలంతా మీదపడి చంపేస్తారు ఆయన రాక్షసులు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. ఇంద్రజిత్తు, అక్షయ కుమారుడు మొదలైన వాడుతో అక్షకుమారుడితో యుద్ధం చేశాడు. చివరికి బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. రావణాసురుని యొక్క ఆస్థానానికి వెళ్ళాడు. వాడు గుండెలు పగిలేలా హెచ్చరిక చేశాడు. ఇంత చేసి అమ్మవారి దగ్గరికి వచ్చాడు, చూడమని తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, రామచంద్రమూర్తి చేతుల్లో పెట్టాడు. పెడితే ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటో తెలుసా? కనీసం ఇంత చేసిన వాడికి ఆయన మళ్ళీ అయోధ్యలో రామరాజ్యాన్ని స్థాపించిన తర్వాత హనుమంతుడిని పిలిచి హోమ్ మినిస్టరో ఫైనాన్స్ మినిస్టరో ఏదైనా ఇవ్వద్దండి? నువ్వు ఇంత చేసావయ్యా పార్టీ కోసం, నా కోసం, నీకు ఇంపార్టెంట్